Hi, auntie. What a pleasant surprise. Didn't expect this. Samira, నువ్వేంటమ్మా ఇలా? విజయ్ కోసం వచ్చాను. ఇంటికి వెళ్తే అంకుల్ సార్ ఈజీయా. గెట్ అవుట్. విజు, నేను ఐ సెడ్ గెట్ అవుట్. లిసన్, జస్ట్ లెట్ మీ సే సంథింగ్. ఇందాక టీవీలో పర్ఫార్మెన్స్ చూశాను. ఇట్ వాస్ బ్రిలియంట్. మీ సినిమా వాళ్ళ మీద నాకున్న ఒపీనియన్ అంతా తప్పు అనుకున్నా నిన్ను కలిసిన తర్వాత. కాదని చంప పగలగొట్టి మరీ ప్రూవ్ చేశావు. నీకు మీ డైరెక్టర్ తేడా ఉంది. వాడు మా నాన్నకి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తానని చెప్పి 20 రోజులు ఇల్లు వాడేసిన తర్వాత సీన్ కట్ చేసి పడేశాడు. మనుషులను వాడుకోవడం మీ ప్రొఫెషన్లో చాలా కామన్ అనుకుంటా. విజు, నువ్వు నన్ను ఇష్టపడలేదనేది నాకేం పర్లేదు. కానీ నేను ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పుకోలేని విషయాలు, ఫీలింగ్స్ నిన్ను నమ్మి ఇష్టపడి చెప్తే వాటిని డైలాగుల్లో మార్చేసి పైగా అది నీ టాలెంట్ అని చెప్పుకుంటున్నావు చూడు. దట్ ఈస్ డిస్గస్టింగ్. యూ డిస్గస్ట్ మీ. ప్లీజ్ లీవ్. నేను ఇలా మాట్లాడుతుంటే నా మీద నాకే అసహ్యంగా. జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ యూ. డోంట్ యూ ఎవర్ షో మీ యువర్ ఫేస్ అగైన్. ఇదే ప్రముఖ నటి సమీరా రాథోడ్ ఇల్లు. దాదాపు 2 గంటల క్రితం సమీరా తన పోర్టికోలో అపస్మారక స్థితిలో పడి ఉండగా తన స్నేహితురాలు రమ్య చూసి హాస్పిటల్ కి చేర్చారని సమాచారం. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది ఆత్మహత్య ప్రయత్నమే అని అనుమానాలు బలంగా కలుగుతున్నాయి. అయితే ఏ తీవ్ర పరిస్థితుల్లో సమీరా ఇలా చేయాల్సి వచ్చిందో ఇంకా తెలియాల్సి ఉంది. హలో, మరో 24 గంటలు గడిచే వరకు పరిస్థితి తెలుపలేమని డాక్టర్స్ చెప్తున్నారు. సమీరా రాథోడ్ గచ్చిబౌలిలోని తన ఇంటి మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్లే తలకి బలంగా గాయమైనట్లు వైద్యులు తెలిపారు. నువ్వు గడిగడికి కన్నీళ్ళు పెట్టుకుంటే మిగిలిన బాబు పైన ఉన్నారు బాబు. ఐసీయూ రూమ్ నేను ఇంటికి వెళ్లే లోపే సమీరా. నువ్వు ఉండు రమ్య, నేను పోలీస్ కేసు పని మీద ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. మీరు లోపలికి వెళ్ళి చూడండి. రమ్య, నువ్వు ఇక్కడ ఉంటావా? నేనుంటాను. సరే, ఉంటాను బాబు. జాగ్రత్త. రండి. ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. డాక్టర్తో మాట్లాడాలి. డాక్టర్, ఎలా ఉంది? క్రిటికల్ బట్ స్టేబుల్. రేపు మార్నింగ్ అని చెప్పలేము. లక్కీగా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. చూద్దాం. ఇదిగో వీడే టార్చర్ బాబు. గత కొద్ది నెలలుగా ఇంకా ఎక్కువైంది. పేరేంటను? అమిత్ మల్హోత్రా అని. బాయ్ ఫ్రెండా? ఆ అమిత్ సమీరా ముంబైలో ఒకటే యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు. సమీర తన బ్యాచ్ లో బెస్ట్ స్టూడెంట్ గా ఉండేది. అతను సమీరకి సీనియర్. క్యాజువల్ గా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. నీ యాక్టింగ్ టాలెంట్ సూపరు అంటే ఆ ఏజ్ లో ఎవరికైనా నచ్చేస్తారుగా. అలాగే నచ్చాడు. ఆ తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల సమీరకి అమిత్ ఎంకరేజ్మెంట్ చాలా నచ్చింది. తనకు అతనంటే గ్రాటిట్యూడ్ ఏర్పడింది. అతని పొగడతల్ని నమ్మింది. ఆ అమ్మాయిని ఒక యువరాణిలా ట్రీట్ చేసేవాడు. సో మెల్లిమెల్లిగా సమీరకి అతనంటే కొద్దో గొప్ప ఇష్టం, నమ్మకం ఏర్పడ్డాయి. న్యాచురల్ గా అవుతుంది కదా. కోర్సు పూర్తవుతుండగానే సమీరకి తెలుగులో బ్రేక్ వచ్చింది. నేనే తన ఫోటోలు ఒక డైరెక్టర్ కి చూపించాలి. అమిత్ కూడా ముందు హ్యాపీగా ఫీల్ అయినట్టే కనిపించాడు. లాంచ్ అవ్వడమే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ లో చాలా మంచి డైరెక్టర్ తో అయింది. మొదటి సినిమాతోనే సమీరా సెన్సేషన్ అయిపోయింది. ఇట్ వాస్ గ్రేట్. రెండో సినిమాకి కూడా పెద్ద డైరెక్టర్ పట్టాడు. సినిమా పెద్ద హిట్ అయింది. ఈ 2 సినిమాల సక్సెస్ తర్వాత అమిత్ షూటింగ్లకి రావడం మొదలు పెట్టాడు. సమీరా వద్దనలేకపోయింది. సమీరా సక్సెస్ ని తన సక్సెస్ గా ఫీల్ అయి ఆ కంఫర్ట్స్ అన్ని అనుభవించేవాడు. కానీ ఒక పక్క తనకి సక్సెస్ రావట్లేదనే ఫ్రస్ట్రేషన్, మరో పక్క సమీరకి రోజు రోజుకి పెరుగుతున్న పాపులారిటీ వాడినొక పారాసైట్ గా మార్చేశాయి. డిమాండ్స్ పెరిగాయి. వాడిలో ఉన్న పాడు బుద్ధులన్నీ బయటికి రావడం మొదలయ్యాయి. మేనేజర్లు అమిత్ ని షూట్ కి రానివ్వద్దని, వాడుకు తలనొప్పిలా తయారయ్యాడని నాకు చెప్పారు. నేనెళ్ళి సమీరకి చెప్పాను. సమీర అసలే సెన్సిటివ్. ఈ విషయాన్ని అమిత్ కి ఎలా చెప్పాలో తెలియక సతమతమైపోయి చివరికి చెప్పింది.
అమిత్ సమీర తనకి ద్రోహం చేసినంత బిల్డప్ ఇచ్చి అలిగి వెళ్ళిపోయాడు. Want me to go? I'm going. Thank you. Thanks for understanding, Miss Superstar. అప్పుడు మొదలైంది టార్చర్. నీ స్వార్థమే కానీ నన్ను ఒక ఫ్రెండ్గా సపోర్ట్ చేయట్లేదని, సక్సెస్ తలకెక్కిందని తెప్పుడు. పాపం సమీర తన ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసేది. తనని ఎలాగైనా మార్చాలని ప్రయత్నించేది. కానీ సమీర మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకునే రకం ఆ అమిత్ గాడు. అమిత్ సైకోటిక్గా అయిపోతున్నాడని తెలుసుకున్న సమీర అతని ఎంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించినా అతను తన్ని వదలలేదు. ఫోన్ల మీద ఫోన్లు, ఇలా రోజు. మీ ఇంట్లో షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టార్చర్ ఇంకా పెరిగిపోయింది. अच्छा, अब बात भी नहीं कर सकती. Stop lying. కెన్ ఐ ప్లీజ్ వర్క్ ఇన్ పీస్? Hello. Hello, Samira. సమీరది గబుక్కుని వదిలించుకోలేని మనస్తత్వం. వాడికి అదే బలం. కానీ మీ ఇంట్లో షూటింగ్ మొదలైన తర్వాత సమీరలో నేను చూసిన ఆనందం ఎప్పుడు చూడలేదు. రోజు అదే ఆనందం, అదే ఉత్సాహం. షూటింగ్ ఎప్పుడు ఉంటుందా అని వెయిట్ చేసేది. ఎందుకో తెలుసా? నిన్ను కలవడం కోసం. నీతో టైం స్పెండ్ చేసే కొద్దీ తన మనసుకి దగ్గరైన వాడివి నువ్వే అనే నమ్మకం తనలో గ్రాడ్యువల్గా పెరిగింది. షీ రియలీ లవ్డ్ యూ విజయ్. నీతో మాట్లాడాలన్నా, తన ఇష్టాయిష్టాలు నీతో పంచుకోవాలన్నా సమీరకి చచ్చేంత ఇష్టం. నిన్ను చూస్తే చాలు మొహం వెలిగిపోయేది. హాయ్. మీ ఇంట్లో షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్న రోజు పాపం సమీర ఎంత బాధపడిందో తెలుసా? ఒకవైపు ఆ అమిత్ గాడి టార్చర్, మరోవైపు ఆ కిషోర్ గాడి తింగరి గోకుడు. మా ఇండస్ట్రీలో మేము వర్క్ చేసిన ఫస్ట్ 2 సినిమా వాళ్ళు ఎంత బెస్టో, ఈ కిషోర్ గాడు అంత వర్స్ట్. ఆడపిల్ల ఇండస్ట్రీలోకి వస్తుంది అంటేనే వ్యభిచారానికి రెడీ అనుకునే దరిద్రులు ఎంతమందో తెలుసా నీకు? అంత కష్టంగా ఉంటే రాకు అంటారు, వస్తే ఇవన్నీ చెయ్యాలి అని అంటారు. మళ్ళీ కళామ తల్లి ఆ తల్లి అంటూ కబుర్లు. అమ్మాయిలందరూ దేవతలని నేననట్లేదు. ఒకళ్ళిద్దరు తింగర మొహాలు కూడా ఉండొచ్చు. ఏ మీ అబ్బాయిలో లేరా? నువ్వు మనాలి వచ్చిన రోజు సాయంత్రమే అమిత్ గాడు కూడా తగలడ్డాడు. డైరెక్ట్ గా సమీర హోటల్కే వచ్చాడు. సమీరేమో నిన్ను కలవడానికి వచ్చింది. అదే హోటల్లో ఉంటున్న కిషోర్ గాడు సమీర తన హైదరాబాద్ బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిందని అమిత్ గాడికి పుల్లబెట్టాడు. With that Hyderabad boyfriend. See ya. వీడేమో కళ్ళు తాగిన కోతులాగా గంతులేసుకుంటూ సమీరకి ఫోన్ చేశాడు. ఐ హావ్ టు గో. వాట్? ఫ్యామిలీ ఎమర్జెన్సీ. వాడు మీరున్న చోటుకు వచ్చేస్తాడేమోనన్న భయంతో సమీర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాడి ధ్యాసంతా నీ మీదే. నీ గురించి ఆరా తీయడానికి ఎంత ట్రై చేసినా సమీర లొంగలేదు. मैं उसे छोड़ूंगा नहीं. మొదటిసారి వాడు సమీరలో కోపం చూశాడు. బెదిరింపులు మొదలుపెట్టాడు. I'll kill him. సమీరకి టెన్షన్ మొదలైంది. నీ ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్త పడింది. వాడిని నేమైనా చేస్తాడేమోనని భయం. ఈలోపు సినిమా రిలీజ్ అయింది. నువ్వేమో ఆ డైలాగులు విని సమీరని తిట్టి తరిమేశావు. ఆ కుమ్మేస్తా రైటర్ గాడు చెత్తగా డైలాగులు రాస్తే ప్రేమించినవాడు ఇలా మాట్లాడతాడురా బాబు అని పొరపాటున నీ మాటలు చెప్పింది. ఆ రైటర్ గాడేమో నీ మాటలు కొట్టేశాడు. నువ్వు తిట్టిన తర్వాత సమీర చాలా కుంగిపోయింది. ఇంకో పక్క అమిత్ గాడు. సమీర లాస్ట్ టైం తనని కలిసి నచ్చ చెప్దామని ట్రై చేసింది. అప్పుడు ఆ యదవ సమీరకి ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పాడు. తనకి సమీరకి ఎవడో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బ్రేక్ ఇస్తానన్నాడని, దానికోసం సమీర ఒక రోజు రాత్రి ఆ ప్రొడ్యూసర్ తో సరదాగా గడిపితే చాలని అన్నాడు. సమీర కోపంతో రగిలిపోయింది. సమీర కనుక తను చెప్పినట్టు వినకపోతే సమీరవి తనవి పాత ఫోటోలు, వీడియోలు మీడియా వాళ్ళకిచ్చి ఫేస్బుక్, ట్విట్టర్లలో పెట్టించి తన పరువు అలాగే కెరియర్ నాశనం చేస్తానని బెదిరించాడు. ఈ నెల 15 వరకు డెడ్ లైన్ పెట్టాడు. Can't you just do a small favor for me? It's about my life, my career, everything. Get out. ఇక భరించింది చాలు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దామంటే సమీర వద్దంది. ఆ అమిత్ గాడిని తర్వాత హ్యాండిల్ చేస్తాను. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూపి లాగితే అమిత్ విజయ్ పేరు చెప్తాడు. విజయ్ పేరుని ఈ మీడియా వాళ్ళు బురదలోకి లాగుతారు. విజయ్ తన ఫ్యామిలీ ఇందులోకి రాకూడదని
పోలీసులకి కూడా యాక్సిడెంట్ అనే చెప్పింది. ఇప్పుడు అమిత్ కూడా ఎక్కడ ఉన్నాడు?